నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు. ఓటమి భయంతోనే టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని ఆగ్రహం. ప్రమాదవశాత్తు మృతి చెందిన కొమ్ము చుక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును అందజేసిన మంత్రి నిమ్మల. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల అండతోనే యథేచ్ఛగా టీడీపీ దొంగ ఓట్లు వేసింది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏలూరు జిల్లా భీమడోలులో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించిన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ ఘన్నీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ నేతలు పోలీసులను, మంత్రులను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. పులివెందుల పట్టణంలోని వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి హడావిడి సృష్టించారని ఆరోపించారు. మరో ఘటనలో రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి వెళ్లి పోలింగ్ బూతుల్లో రౌడీయిజం చేశారని జగన్ విమర్శించారు. మంత్రి సమక్షంలోనే తమ ఏజెంట్లను బూతుల నుంచి బయటకు లాగి వారిపై దాడి చేశారని ఆరోపించారు. నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే ఇలాంటి అక్రమాలకు దిగాల్సిన అవసరం ఏముందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇరువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ 2 ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో, బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూతులో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది 6 పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు ఈ 6 పంచాయతీలకు సంబంధించి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులు పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు, సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. చెమ్మనమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు, బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు, వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది, 15 బూతులు, ఒక బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు, ఈ 700 మంది పోలీసులు.
ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7,000 మంది. అంటే ఒక్కొక్క ఓటర్కు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన టీడీపీ కార్యకర్త కుచ్చర్లపాటి సోమరాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభ్యత్వం కింద 2 ఏళ్లకు 100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఎంపీటీసీ నాగరాజు, సుజాత, గ్రామ టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే మరి ఏదైనా యాక్సిడెంటల్ గా మరి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ప్రాణాలు తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటువంటి విధంగా 5 లక్షల రూపాయలు, అక్షరాల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం అందిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే కొమ్ముచిక్కాలకు సంబంధించినటువంటి కుచ్చర్లపాటి సోమరాజు గారు ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే ఆ 100 రూపాయల సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి అందజేస్తున్నామని అంటే కార్యకర్తల సంక్షేమం పట్ల, కార్యకర్తల క్షేమం పట్ల తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నిబద్ధతకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయల మరి ఈవేళ ఆ కార్యకర్త కుటుంబానికి అందిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పించారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైసీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చిస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్ కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రౌడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామసుబ్బారెడ్డి గారు జమ్మలమడుగు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు. ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు, మా జమ్మలమడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. పులివెందుల్లో ఉన్నటువంటి 10,601 ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది, కానీ మోర్ దాన్ 50% పక్క గ్రామాల నుంచి, అంటే ఆ సెగ్మెంట్ లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పులివెందుల సెగ్మెంట్ లో ఉన్నటువంటి వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసు యంత్రాంగం. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్లకోకుండా చేసేటటువంటి కార్యక్రమం, ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. పొద్దున
అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, కారు ఎక్కించుకు తీసుకెళ్లారు, తిప్పే కార్యక్రమం అంతా చేశారు. తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది. ఏందండి అన్యాయం, ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు, ఆయనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతిండిద్దని అడ్డగిస్తే అక్కడ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు, ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు, మళ్ళీ తర్వాత వదిలేశారు. మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. ఇందులో మన గురువు గారు వెళ్ళాడు, గురువు గారు తెలుసుగా, పత్యాపారం చేసే గురువు గారు, డిఐజీ గారు, వీళ్ళు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సాయం దాకా కూర్చుంటా అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడో నాకు అర్థం కాల. 2 సెగ్మెంట్స్ లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్స్ లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవాయి నుంచి కింద దాకా, ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నాం అనేది మర్చిపోండి, ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి, ఎవరైతే తెలుగుదేశానికి ఓటేస్తాడు అనుకుంటాడో వాడిని తీసుకెళ్లి మర్యాద చేసి ఓటేసేయండి, వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా భీమడోల్లో తిరంగ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మాదిరి కళాశాల నుంచి విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలు పట్టుకుని ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు భారీ పాదయాత్ర చేపట్టి భీమడోలు జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ మాలతీరాణి, భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్, మాదిరి కళాశాల నిర్వాహకులు ప్రేమ్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే భావితరాలందరికీ కూడా ఈ దేశం ఏంటి, ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలియజెప్పే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందుగా భారతీయ జనతా పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి ర్యాలీల్లో పాల్గొనటమే కాదు, రాబోయే రోజుల్లో మన యొక్క త్యాగదనుల యొక్క త్యాగాల గురించి రాబోయే తరాలకు తెలియజెప్పే విధంగా ఈ తిరంగా ర్యాలీలంతా కూడా విజయవంతం అయ్యే దిశగా మనం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నియోజకవర్గ బీజేపీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూటమి తరపున బీజేపీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున దేశభక్తి ప్రజ్వలిల్లేటట్టుగా మాదిరి కాలేజీ వారి సహకారంతో మరి ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ తీసినందుకు ముందుగా కాలేజీ వారికి, పోలీసు వారికి, డిపార్ట్మెంట్ల వారికి, మొత్తం పౌరులందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం, రాబోయే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకు వచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటూ దాని ద్వారా ఎన్నో ఫలితాలు మనం పొందాం. వాటిని అనుభవిస్తూ ముందుగా మనమందరం ఇంకా పైకి వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకుంటూ స్వాతంత్రం ద్వారా సిద్ధించినటువంటి ఫలాలని మన పూర్వీకులు ఎంతో కష్టపడి వాళ్ళంతా మనకు అందించారు. వాటిని అనుభవించడమే కాదు, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మా అందరి మీద ఉంది. ఈ బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు అదే కాకుండా ఈ విధంగా ఈ మాదిరి కళాశాల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఏలూరు పోలీస్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరకత్ తిరంగా ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ప్రతి భారతీయుడు కూడా వాళ్ళ ఇంటి మీద జాతి జెండా ఎగరేసి భారత జాతీయ స్ఫూర్తిని కొనసాగిస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.